ఒళ్ళంతా పువ్వేగా ఒళ్ళంతా పువ్వే నీకు కాదు. నువ్వు అంటే నాకు ఇష్టం, అందుకోసం నువ్వు లేక నేను లేని అనిపిస్తుంది. నిన్ను చూస్తే అబ్బులవ్యూ చెప్పవద్దు అవుతుందయ్యా. అబ్బులంగు కాదే, ఐ లవ్ యూ చెప్పవద్దు అవుతుంది. నిన్ను లగ్నం చేసుకోవద్దు అవుతుంది. నువ్వు అంటే ఐ లైక్ యూ అనిపిస్తుంది. అంతేనా? అనిపిస్తుంది. లగ్నం చేసుకుంటావు నన్ను ఏమో ఏమో చేసుకోకు, పానంతా నీళ్ళు వారగొట్టుకో. మరి నన్ను లగ్గం చేసుకుంటావా? నేను లగ్గం చేసుకోవాలంటే నాకు ఐడియా లేదు. సెకండ్ లైన్ లెక్కనే సెకండ్ లైన్ ఉంటాది. అయ్యో మాలగాడు కూడా ఉన్నాడా మల్లయ్య అంటాడు. లగ్గం చేసుకున్నాక నడవంతరాలు 4 రోగాలు అయినాయి. ఆడు అచ్చమైన జీవనాల మీద ఉన్నాడు. అందుకే ఆడు అక్కడే చస్తావే, నువ్వు మంచిగా ఉన్నావు, నేను చేసుకున్నావు అనుకుంటున్నా. మళ్ళీ మీ తుర్కోళ్ళ దాంట్లో మంచిగా బుడికేసి మంచిగా చేస్తారట, కష్ట సుఖం లేకుండా మంచిగా కట్టపెట్ట కూడా చేస్తావని. అందుకే నేను లగ్గం చేసుకోవద్దు అవుతుంది. పేరేం పేరు అంటున్నా? పేరు దుర్గా మల్కి మల్లోజు అంటున్నా. మల్లోజు తీసేసి ఇంకేమో నెల లేకపోతే అంచులు నడుస్తుంది కదా ఇప్పుడు. అంచులు ఏమంచులే? శివాంశులు, అయాంశులు, శ్రీయాంశులు, అంశులు, దేవాంశులు. చేసుకోవా? నిన్ను చేసుకోవాలంటే పిల్ల బచ్చకంగా మేడలమ్మ ఏమనుకుంటుంది, తుర్కొని చేసుకుంటే ఏమన్నా రూమ్ లోపల బురికే చాందని అనుకుంటున్నారు. బురకలో తిప్పలే బురక లోపలున్న తిప్పల నీకేమి తెలుస్తుందమ్మా? సొంటల్లో లొల్లి పెట్టుకుంటే బాధారెక్తమైన మొదలరం దెంపావి తినాలి కానీ తల పండు వలగరో వీడు ఉండర్రో ఊడిపోతారో అని పొట్టు తిట్టుకుంటాం. కొల్లని రూమ్ దగ్గర పెట్టి, తలుపులు దగ్గర పెట్టి, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి తొడలు అడి పెడితే బురక లోపల ఉన్న తిప్పలకు అప్పుడు ఏర్పడుతుందమ్మా. సంవత్సరానికి ఒక్కరోజు పీరీల పండుగ వస్తుందమ్మా. పీరీల పండుగ నాడు మలిద విసుకాలి, మలిద తీసుకొని రావాలి. తీసుకొని రాగా ఎనడొక్క పాట పడతారాట. సోడి బియ్యము సొందరట్టలే కొట్టుడద్దు అంత చేసుడద్దు. ఊరికేసి మంచిగా కష్టం లేకుండా చేస్తావా నేను అనుకున్నావు కానీ ఇవాళ ఇంత కష్టం ఉంటుందని చెప్తే నేను లగ్గం చేసుకోను. నాకు అంత మాలకాడు మేడలమ్మ ఏమంటున్నది? కన్నా మాలకాడ ముసలోడ మంచోడ అంటుంది. భగవంతుడు రారాజు మల్లయ్య ఎనడక దుర్గవేషం మటార మాయమైండు. భగవంతుడు ఏనాడొక్క మాలకాడు ఉండని గాని పిల్ల బజగంగు మేడలమ్మ ఉగాది పెండలు ఉక్కుబడి రాలుతున్నాయి, తమనుకున్న పెండలు దండిగా పడుతున్నాయి. కాకి కర్రు మనది కరండ పడివి బిడ్డ బిర్రు మనది పిరికి పడికి లోపల ఎనడొక్క గంగ బేటి కోతనాని ఎట్లా పోతున్నది నా తల్లులారా. కన్నీరు తిప్పుతుంది, కారిన కన్నీరు కాలడాయి సాగుతుంది, ఏడ్చిన కన్నీరు ఏర్రాయి సాగంగా. తిందమంటే అన్నం లేదు, తాగమంటే నీళ్ళు లేకపాయే. భుజాన పెట్టుకొని కలకల కలకల కన్నీరు తీసుకుంటా పాడ చెన్నే పాడు
బిడ్డని మందలించటలు లేకపాయనా ఓడిపోయే కాలం అవుతుంది భగవంతుడు రారాజు మల్లయ్య లొల్లిపట్టకు అంత పేరెంట్ కూర్చుంటే కాసేపు ఏడొక్క గంగపేట పోతానని ఏడొక్క భగవంతుడు రారాజు మల్లయ్య చిన్న తల్లి గంగదేవి నీళ్ళిస్తుంది ఆడదాని కింద ఓడిపోతానని భగవంతుడు రారాజు మల్లయ్య గంగపేటకి పోతా ఉన్నాడు గంగదేవి నా కొడుకు రారాజు మల్లయ్య పాలివాడి పట్టిన పగవాడి పట్టిన విత్తుడు చత్తుడు తుండు దుష్మాను నా కొడుకుని ఎవరు పట్టుకుంటారు మీరందరూ సాపల కూర్చొని మా సాప దొరికిట్టే నల్లు ఇట్లా పెట్టుకున్నారా భగవంతు నా కొడుకు రారాజు మల్లయ్య పగవాడు కొట్టిన పాలివాడు కొట్టిన విత్తుడు చత్తుడు తుండు దుష్మాను నా కొడుకుని ఎవరు కొట్టిర్రా సిరికల్ల ముఖం సిద్ధమైంది అవతల్ల ముఖం వాలిపోయింది వచ్చిన పోతలు ఉన్నది గంగదేవా గంగమ్మనైనా పై గడ్డలకు ఎప్పుడు వస్తున్నదా అచ్చటి కొడుకునైనా గంగమ్మ ఎప్పుడు కళ్ళవారం వస్తున్నదో కళ్ళవారం చూసి భగవంతుడు రారాజు మల్లయ్య చూసి ఏమంట ఉన్నదా
నాకెవరు లేరు నా కొడుక ఎలాంటి మగం నా కొడుక చిన్న ఉంచుకున్నావు అందులాంటి నా మగం నీ మగం నా కొడుక కట్టుకున్నావురా మావిడేళ్ళ కడ చిల్లగా దురిపిన సింతోరా నువ్వు కడిగుతున్నావు నా కొడుక వాడి బట్టి నాడా నాయ్ కొడుక పగవాడు పట్టిన ఇద్దరు చెత్తుడు దుండు దుష్మాను విన్నవల పట్టిన నా కొడుక మల్లయ్య కాయలు తెప్పిన మౌడాల కడ చిన్న వేల తులిపిన సింతాలతో కట్టుకున్నవరా నా కొడుక మల్లయ్య మాటలు ఏడక గంగమ్మ వలకంగా చిన్నమ్మ గంగమ్మ నీ ఏలడి ఖర్చు పెడతాం ఏ చచ్చినావు కొడుక చిన్నమ్మ గంగమ్మ గంగమ్మ అంటున్నావు కొడుక ఆయన తెంపిన మావిడ ఎక్కడ చిన్న తిరుపతి సింతలు దుక్కటి ఇంతలో బాలివాడు పగవాడు ఇద్దరు శత్రుడు దొంగ దశని ఎవరేమన్నారు తమ్ముడా చిన్నమ్మ చిన్న తల్లి గంగదేవి నన్ను పాలివాడు కొట్టలే ఏడొక్క పగవాడు కొట్టలే ఇద్దరు కొట్టలే శత్రుడు దుండు దుష్మాను నిన్నెవరు కొట్టలేదు చిన్నమ్మ నిన్ను పాలివాడు కొట్టిండని చెప్పుకొని రాలేదు పగవాడు కొట్టిండని చెప్పుకొని రాలేదు చిన్నమ్మ నా కుడికాలు కుట్టాలు ఉందా ఎడకాలు మండి ఉందా ఇట్లా రసపండు ఉందా ఇక్కల గంటవాలు ఉందా కుడికాలు 12 లక్షలు పెడగప్పు పెడగప్పు ఉందా లేవు తమ్ముడా లేదు కొడుక పొడిసేటి పొద్దుకన వంకుంది కానీ కొడుక నీకు అంకెక్కడిది కొడుక అన్నోళ్ళు ఎవరు ఇవన్నీ మీ కోడలు కోడలా ఎందుకు అంటది ఆయన అన్నది అమాయకురాలేనే కోడలు అమాయకురాలా నీ కోడలు అనరాని మాటలు నన్ను దెబ్బలు తెప్పుతుంది ఉన్నాడికి పుట్టిపోతాడట అమాస కలిపోతాడట అయితే చెప్పిపోయి దానికి వచ్చినావు నువ్వు నాకు అది నీళ్ళ కంటుంది నీళ్ళు అయ్యో నీళ్ళ కంటూ నీళ్ళు అంటున్నావా ఇతను అంటున్నా ఇత్త ఏమైతుందిరా ఇత్తరా ఇత్తనం అంటున్నా అంటున్నా ఇస్తా అట్లా కాకుండా కొడుక ఓనాడికి కాకుండా ఓనాడికి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంటికాడ లేక కచ్చిరేలలో రాజ్యంలో వేయినప్పుడు మా చిన్నత్త గంగమ్మ వచ్చిందని కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది ఆ కుటుంబ కుర్చీపీటలు అవుతుంది కడుపు నిండా అన్న భోజనాలు పెడుతుంది కుతార మాట్లాడుతుంది బిడ్డ అట్లా కాకుండా అది మనం నమ్ముకొని వచ్చిందేనే మన ఇంటికి దానికి మనం చెప్పని ఎవరిస్తారా బిడ్డ కడుపులో పుట్టిన కన్న కొడుకు ఎక్కువనే కానీ కొడుకొచ్చిన కోడలికి ఎవరు ఉన్నారో మన ముఖం చూసి వచ్చిందేనే అందుకే ఇద్దరు అంటున్నా అద్దు అంటున్నా ఇద్దరు అంటున్నా ఏం చేసుకుంటావు చేసుకో ఏంటి టైం వస్తుంది చిన్నమ్మ ఓనాడు కాకుండా ఓనాడు నా ఇంటికి వస్తుంది నీళ్ళు ఇస్తుంది కావచ్చు కూర్చుంటే పీటలు వేసి బొట్టండి భోజనాలు పెడతాడు వెనకటి కాలం లోపలున్న కోడల్లే వెనకటి కాలం లోపల కోడళ్ళు ఎనడగా అత్త మామలకు మర్యాద ఇచ్చి ఎన్నొక కంచాలు ఎన్నొక మంచాల వీరికి కంచాలు అందించి రాట